ఇంతకు ముందు పలువురు రాజకీయ నేతలు బస్సుల్లోనూ రైళ్లలోనూ ప్రయాణిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారన్నమాట. అంతేకాకుండా ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోడీ, ద్రౌపది ముర్ము, వీళ్లే కాకుండా కేంద్ర మంత్రులు ఇలా అందరూ మెట్రో రైల్లో ప్రయాణించి స్థానికులతో ముచ్చటించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాము. బెంగళూరుకు సంబంధించి ఈ మధ్య ఒక విషయం అయితే ట్రోల్ అవుతుంది. అదేమిటంటే రేవ్ పార్టీ అనమాట. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించిన ప్రయత్నాలన్నీ భగ్నం చేయడం జరిగిందనమాట. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారిందనమాట. అలాగే బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అవడం జరిగిందనమాట. అలాగే రేవ్ పార్టీ నిర్వహించాలంటే 50 లక్షలు ఖర్చు అవుతుందంట. నిజంగా 50 లక్షలు ఖర్చు అవుతుందా ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా హీరో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. అయితే పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ అలాగే నాగా అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD అనమాట. భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ అయితే ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో హీరో ఒక కార్ను అయితే వాడడం జరిగిందనమాట. సో అదైతే చాలా డిఫరెంట్ లుక్తోనైతే ఉంటుంది. దాని పేరు వచ్చేసేసి బుజ్జి అని ఆ సినిమాలో పిలవడం జరుగుతుంది అనమాట. ఈ బుజ్జిని ఎవరు తయారు చేశారు, అలాగే ఈ బుజ్జి తయారు చేయడానికి ఆయన ఖర్చు ఎంత అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల పలువురు రాజకీయ నేతలు బస్సుల్లోనూ రైళ్లలోనూ ప్రయాణిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోడీ, ద్రౌపది ముర్ము, అంతేకాకుండా కేంద్ర మంత్రులు కొందరు ఇలా అందరూ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించి స్థానికులతో ముచ్చటించారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించడం జరిగింది. మంత్రి సీతారామన్ శుక్రవారం లక్ష్మీనగర్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ప్రయాణికులతో ముచ్చటించడం జరిగింది. వారి నుండి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. రైల్లో కేంద్ర మంత్రిని చూసిన పలువురు ఒక్కసారిగా షాక్ అవడం జరిగింది. ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు ప్రయాణికులు అయితే తీసుకున్నారనమాట. ఈ ట్రైన్ జర్నీకి సంబంధించి ఫోటోలు, వీడియోలు నిర్మలా సీతారామన్ గారి ట్విట్టర్ అకౌంట్ అయిన నిర్మలమ్మ కార్యాలయం అనే పేరుతో ఉన్న ట్విట్టర్లోనైతే పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనైతే వైరల్ అవుతున్నాయి అనమాట. అంతేకాకుండా ఇందులో ఒక వీడియోనైతే అందరిని ఆకర్షించడం జరిగింది. అదేమిటంటే ఓ సామాన్య ప్రయాణికురాలు తన స్టేషన్కు రాగానే దిగే ముందు మంత్రి నిర్మలా సీతారామన్ భుజం తట్టి మరి బై బై చెప్పడం మనం ఆ వీడియోలో చూడవచ్చు. ఇక మంత్రి మెట్రో జర్నీపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించడం జరిగింది. కొందరు మంత్రి సామాన్యులతో కలిసి మెట్రోలో ప్రయాణించడాన్ని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఇదంతా డ్రామా అని విమర్శించడం జరిగింది. నెటిజన్స్ చేసిన ముఖ్యమైన కామెంట్స్ మనం చూసుకున్నట్లయితే, నాకు తెలిసి మంత్రి గారు తోటి ప్రయాణికులను తప్పనిసరిగా పన్నులు, ట్యాక్స్ ఉంటుంది కదా, ఈ ట్యాక్స్కి సంబంధించి ప్రశ్నలు అడిగి ఉంటారని ఒకరైతే కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక మంత్రి ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని మరికొందరు, ఆమె తోటి ప్రయాణికులతో ముచ్చరించడం బాగుందని మరొకరు, గత 5 ఏళ్లలో ఇంతవరకు ఒక్కరోజు కూడా ఇటువంటి దృశ్యాలు కనిపించలేదు, ఇది పక్కా డ్రామా అని మరో యూజర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇలా నెటిజన్స్ అయితే తమకు నచ్చిన విధంగా ఆ వీడియోను చూసి కామెంట్ చేయడం జరిగింది. బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ ప్రస్తుతం కర్ణాటకతో పాటు 2 రాష్ట్రాల్లోనైతే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడం జరగడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లు బయటకు వస్తుండటంతో కొందరు తాము ఆ రేవ్ పార్టీలో లేమని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఈ రేవ్ పార్టీకి 100 మంది హాజరు కాగా అందులో ఇప్పటి వరకు 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు కమిషనర్ బి దయానంద్ గారు చెప్పారనమాట. ఇక సోమవారం తెల్లవారుజామున బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ రేవ్ పార్టీపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేయడం జరిగింది. ఈ రేవ్ పార్టీలో భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 17 MDMA టాబ్లెట్లు, కొకేను, ఇతర డ్రగ్స్ ఈ ఫామ్ హౌస్ లో దొరికినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి 100 మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, అందులో 25 మంది యువతులు, డీజేలు, మోడల్స్, యాంకర్స్,
టెక్కీ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు అయితే వెల్లడించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సన్ రైజ్ టు సన్సెట్ పేరుతో ఈ ఈవెంట్ అయితే నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ కలిగిన కారు కూడా ఈ ఫామ్ హౌస్ వద్ద గుర్తించడం జరిగింది. అయితే మరో 15 లగ్జరీ కార్లు కూడా ఫామ్ హౌస్ వద్ద పార్కింగ్ చేసినట్లు వాళ్ళైతే వెల్లడించారు. ఈ రేవ్ పార్టీ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే పోలీసులు ఈ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత ఈ రేవ్ పార్టీకి హాజరైన వారి బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించినట్లు వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ కోసం వాళ్ళైతే ఎదురు చూస్తున్నారన్నమాట. వాటి రిజల్ట్ వచ్చిన తర్వాత దర్యాప్తు మరింత ముమ్మరంగా చేస్తున్నట్లు బెంగళూరు సిపి బి దయానంద్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీలో ఎలాంటి ప్రజాప్రతినిధులు లేరని, కానీ టాలీవుడ్ కు చెందిన హేమ ఉందని సిపి వెల్లడించారు. అయితే ఈ రేవ్ పార్టీ మనం చూసుకున్నట్లయితే ఇది చాలా కాస్ట్లీ అని తెలుస్తుంది అనమాట. ఈ రేవ్ పార్టీ ఒక్కరోజు ఎంట్రీ ఫీ అక్షరాల 50 లక్షల రూపాయలని పోలీసులు విచారణలో వెల్లడించడం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD అనమాట. అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీ పతాకంపై అశ్విని దత్ ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది. దీపికా పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం జరిగింది మూవీ మేకర్స్. ఈ సినిమా డిఫరెంట్ లుక్ తో కార్ ని వాళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ కారు ముద్దు పేరు వచ్చేసి బుజ్జి అనమాట. ఇందుకోసం ఈ ఈవెంట్ అయితే నిర్వహించడం జరిగింది. డిఫరెంట్ లుక్ తో ఉన్న ఈ బుజ్జిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు అనమాట. ఇక్కడ బుజ్జి అంటే కారు అని అర్థం. అయితే ఈ బుజ్జి అయినటువంటి ఈ కారు అందరి దృష్టిని అయితే బాగా ఆకర్షించడం జరిగింది. అసలు ఈ బుజ్జిని ఎవరు తయారు చేశారు, డిఫరెంట్ లుక్ లో ఉన్న ఈ బుజ్జి ఎక్కడ తయారు చేశారు అన్న విషయంపై ఆసక్తి అయితే నెలకొంది. బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వస్తున్నాయి అనమాట. బుజ్జిని తయారు చేసింది ప్రముఖ కంపెనీలైన మహేంద్ర, జాయోమ్ కలిసి ఈ బుజ్జిని రూపొందించడం జరిగింది. కల్కి సినిమా కోసం రూపొందించిన ఈ కారు తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేశారనమాట. బుజ్జి బరువు దాదాపుగా 6 టన్నుల బరువు అయితే ఉంటుంది. ఈ కారు తయారీకి దాదాపు 7 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ముందు 2, వెనక భాగంలో 1 టైరు మాత్రమే ఈ బుజ్జి కలిగి ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా ఈ కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి ఈ బుజ్జిని అయితే అభిమానులకు పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్ తో పనిచేయడం అనేది తనకు అదృష్టమని ప్రభాస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.